హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు అస్థినకేగి ఇజ్జత్ తీసుకున్నట్టుగా రేవంత్ వైఖరి అట్లాగే ఉంది. ఆయన ఢిల్లీ టూరు టోటల్గా అటర్ ఫ్లాప్ అయింది. అక్కడికి వెళ్ళి అక్కడ మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన ఆయన ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం, సీఎంగా ఆయన వైఫల్యాన్ని అక్కడ చెప్పేసి వచ్చినట్టుగా, అప్పచెప్పి వచ్చినట్టుగా, ప్రభుత్వం ఇజ్జత్ తీసినట్టుగానే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ఒక టాక్ అయితే వచ్చింది, ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఏడాది గడిచిపోయింది, ఖచ్చితంగా అవుతుందేమో అని అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే సరే త్వరలో అవుతుంది, దానిపైన కసరత్తు జరుగుతుంది, పూర్తి దశలో ఉంది అని ఏదో చెప్పడానికి కూడా ఆయనకు అవకాశం లేకుండా పోయిందో ఏమో. మరి ఇప్పట్లో అయ్యేలా లేదు, అది కేంద్ర పరిధిలోనే ఉంది, రాహుల్ పరిధిలోనే ఉంది, సోనియా పరిధిలోనే ఉంది. వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళని మేము ఎంచుకుంటాము, నేను ఎవరి పేరు సూచించలేదు అని నేను నిమిత్త మాత్రం నన్ను చేతి ఎత్తేసి రిక్త హస్తాలను చూపించేసి వచ్చాడు మీడియాకు రేవంత్ రెడ్డి. అంటే ఆయన అట్లా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు వాస్తవంగా. ఇప్పటికే లేట్ అయింది, ప్రభుత్వం బద్దం అవుతుంది, ఏడాది గడిచిపోయినప్పటికి కూడా మంత్రివర్గ విస్తరణ చేయలేదు, పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటు చేయలేదు, కీలకమైన శాఖలు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క మంత్రికి 2-3 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. అసలు ఆయా శాఖల మీద పట్టు ఇప్పటికి కూడా వాళ్ళు సాధించలేకపోయారు. వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ పనుల మీదనే వాళ్ళు దృష్టి పెట్టారు తప్ప ఆ శాఖల మీద పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వస్తున్న ఈ తరుణంలో ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగకపోవడం అంటే ఇప్పటికే చాలా విషయాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఏంటంటే రేషన్ కార్డులు అన్నారు, అవి మళ్ళీ రీసెంట్లీగా మీ సేవలకు అప్పగించారు, అక్కడ దండుకుంటూ ఉంటారు, అక్కడ లైన్ కడతా ఉంటారు, గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీ సేవలకు ఇచ్చారనే ఒక రకమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది అప్పటికే సోషల్ మీడియాలో. రైతు భరోసా అన్నారు, 1 ఎకరం లోపు మెల్లగా పడతా ఉంది, అది లోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అన్ని ఆటంకాలు. ఈ తరుణంలో ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉన్న ఈ సమయంలో ఢిల్లీకి పోయి అంటే 2 సభలు పెడతాం, కులగణనకు సంబంధించి ఒక సభ, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తామని అంతా చెప్పిపోయిన అక్కడ ఏం లేదు. ఇక్కడ బాగా ఉదయారు, అక్కడ పోయిన తర్వాత అందరినీ మామూలు కలిసి వచ్చే తప్ప ఒక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు, నేను అపాయింట్మెంట్ కోరలేదు అని. అంటే ఒక సీఎం అక్కడికి వచ్చిన తర్వాత మినిమం కర్టసీగా రాహుల్ గాంధీతో ఒక 2 నిమిషాలు ఒక ఫోటో, ఒక మర్యాదపూర్వకంగా కలిసిన ఫోటో ఇంతవరకు దొరకలేదు. అంటే ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అంటే ఆయన చిట్చాట్తో మాట్లాడిన విషయంలో కూడా ఒక నర్మగర్భంగా, ఒక లౌక్యంగా మాట్లాడే ఆ క్రమంలో ఆయన ఫెయిల్ అయిపోయినని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా మేము ఇప్పుడు ఉన్నంతలో హడావిడిగా ఎవరినో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశం లేదు, అది చట్టం చూసుకుంటుంది అని అన్నారు. బాగానే ఉంది. అయితే ఆ మధ్యలో హడావిడి చేసి అంతా చేసిన తర్వాత ఎనికి తగ్గారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భయపడ్డాడని అనుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే సింపతి వస్తుంది కేటీఆర్ కాబట్టి ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఇప్పటికున్న వ్యతిరేకత చాలాదంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇట్లా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద పట్టు అంటే ప్రభావం ఉంటుందని ఒక భయం కావచ్చు. ఇప్పుడు అదే మన ఆయన మాటలో తెలుస్తూ ఉంది. అంటే అరెస్టు ఇప్పుడు మెల్లగా చేస్తాడేమో. అంటే కవిత విషయంలో బీజేపీ కేంద్రం ఎట్లయితే స్టాండ్ తీసుకొని మెల్లగా నాంచి సానుభూతి రాకుండా కవితను అరెస్ట్ చేశారో అదే కోణంలో ఒక స్ట్రాటజిక్గా ఒక ఎత్తుగడతో పోతా ఉండు రేవంత్ రెడ్డి అనే వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ స్వపక్షంలో కాంగ్రెస్ నుంచి కానీ ఇంత జాప్యం జరిగి దీన్ని తెగేదాకా లాగి ఏదో అయిపోతుంది అని చెప్పేసి కొండంత రాగం తీసిన తర్వాత సుతారంగా అసలు అరెస్ట్ విషయమే లేకపోవడం, ఇదంతా కూడా ప్రభుత్వం పైన. అంటే అప్పుడేమన్నారు ప్రభుత్వ శ్రేణులు కానీ పార్టీ శ్రేణులు కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి మాట మీద నమ్మకం పోతుంది కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే, చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేశారు, అవినీతి జరిగింది, అవినీతి పరులు కాబట్టి అరెస్ట్ చేశారని జనాలు అనుకోవాలి, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబడాలి కాబట్టి అరెస్ట్ తప్పదు, చేస్తారు అని చెప్పి సమర్థించుకున్న ఆ పార్టీ శ్రేణులే రేవంత్ రెడ్డి అభిమానులే. మరి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. రేవంత్ రెడ్డి మాట మార్చుకున్నాడు, మారాడు, భయపడ్డాడు, ఇంకా జంకాడు, వెనక్కి తగ్గాడు, ఆయనకు సపోర్ట్ దొరుకుతలేదు, క్రమక్రమంగా దూరం అవుతుంది, ఢిల్లీ పెద్దలతో అంతరం కూడా పెరుగుతుందని అనుకోవాలి. అయితే ఖర్గే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఆ పార్టీ నుంచి వచ్చినవాడు కాదు, అదో ఉన్నపలంగా ఆ పీసీసీ చీఫ్గా తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి జనాలు మార్పు కోరుకున్నారు. కేటీఆర్, కవిత, కేసీఆర్లో ఉన్న అహంకారపూరిత ధోరణి వద్దు మనకు ఆ పాలన, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చేసి ఒక అవినీతిని, ఒక అరాచకాన్ని సృష్టించారు. వీళ్ళంతా కూడా ఎవరికి టైం ఇస్తలేదు, వీళ్ళ అహంకారంతో వీళ్ళ నెత్తి
కళ్ళు నెత్తికెక్కాయనే ధోరణితో మార్పు కోరుకున్నారో అన్యపదేశంగానో అనివార్యంగానో కోరే మొత్తానికైతే కాంగ్రెస్కి పట్టం కట్టారు. కానీ ఇక్కడ ఈ పట్టం కట్టిన ధర్మిల ఇప్పుడు ఈ సమయంలో ఇంత చేసిన తర్వాత కూడా మార్పు వస్తుందా అని అంటే ఇక్కడ వ్యతిరేకత పెరుగుతోంది తప్ప అక్కడ కూడా సానుభూతి దొరకడం లేదు. కేటీఆర్ ఆ విషయంలో కూడా సానుభూతి దొరకడం లేదు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రేవంత్ వల్లే వచ్చిందని అదైతే ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడే ఒక లీడరు లేరని చెప్పాలి. సీనియర్లు ఒక బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక పొంగులేటి వీళ్ళంతా కూడా రేవంత్లా మాట్లాడే నైజం లేదు, దూకుడుగా పోయే తత్వం లేదు. కాబట్టి ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి ముఖం చూసే జనాలు సీఎంగా సెట్ అవుతాడు, ఒక కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా ఉంది అని ఓట్లేశారనే విషయంలో ప్రచారం జరిగినట్టుగానే అది వాస్తవికంగా చాలా దగ్గరగా ఉన్న విషయం. అయితే ఖర్గేకు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేకు, మల్లికార్జున్ ఖర్గేకు రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ ఉందనే విషయం గతం నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా అంటే రేవంత్ని పక్కన పెట్టేసి అదే ఖర్గే సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సీఎం పదవి ఇస్తారు. అందుకోసమే దీన్ని ఆయన టైం ఇవ్వడం లేదు. ప్రతి దాంట్లో ఒక మంత్రిమండలి విషయంలో కావచ్చు, కానీ అధిష్టానం రాహుల్ గాంధీకి చేరవేసే కొన్ని అంశాల్లో కానీ రేవంత్ రెడ్డి పట్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ పోతుందనే ఒక ప్రచారం కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. కొంత సోషల్ మీడియాలో కూడా అసలు రాహుల్ గాంధీ టైం ఇవ్వడం లేదు, ఖర్గే టైం ఇవ్వడం లేదు, నేను మార్చేస్తారు, బట్టికి ఇస్తారు, ఇంకేదో కొత్త మంత్రిమండలి కొత్త సీఎం ఏర్పడిన తర్వాత ఆయన సపరేట్గా మంత్రిమండలి ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరగడం లేదని చాలా రకాల అపోహలు జరుగుతూ ఉన్న ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు అదంతా కూడా ఒక కాన్ఫిడెంట్గా, ఒక ఆత్మవిశ్వాసంతో దాంట్లో మాట్లాడినట్టుగా లేదు, అట్లాగనే కనబడుతుంది. రాహుల్కు మధ్య గ్యాప్ లేదు, మేము చాలా బాగున్నాం అంటే రాహుల్ ఎక్కడ, ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ, కానీ అట్లా మాట్లాడాల్సింది కాదు. త్వరలోనే అవుతుంది అని చెప్పేసి ఈ ఉన్న విషయాల్ని పాజిటివిటీగా ప్రచారం చేసుకునే దాన్ని వదిలిపెట్టేసి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన దొరికిపోయాడు. అంటే ఎంత బలహీనంగా ఉంది ఢిల్లీకి తెలంగాణకు మధ్య ఎంత బలహీన సంబంధాలు కొనసాగుతున్నాయనే విషయం మరోసారి తేటతెల్లం చేశాడు రేవంత్ రెడ్డి.